అనకాపల్లిలో తారలు దిగివచ్చిన వేళ ధరలు దిగివచ్చిన వేళ ఏప్రిల్ 3న శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకకి శుభాహ్వానం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని నిర్ధారణ పూర్తయిపోయింది. రేపో మాపో దీనికి సంబంధించినటువంటి గెజిట్ రాబోతుంది. ఇప్పుడు మళ్ళీ కొత్త రాజధాని అనేటువంటి చర్చ మావిగన్ చుట్టూ తిరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే చాలామంది కొన్ని సందేహాలు రైజ్ చేస్తున్నారు. అసలు అమరావతిలోకి వచ్చేటువంటి ప్రాంతాలేంటి? సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి సిఆర్డీఏ నోటిఫైడ్ ఏరియాస్ అన్నిటినీ కూడా రాజధానిగా చట్టంలో పెట్టినటువంటి నేపథ్యంలో ఈ పరిధి ఎంతవరకు ఉంటుంది, ఏ ఏ ప్రాంతాలు ఇందులో కలుస్తున్నాయనే అంశం పైన ఆసక్తికరమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. దానిపైన ఒక విశ్లేషణ అందించేటువంటి ప్రయత్నం చేస్తా. ఇది ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి కేంద్రం పెట్టినటువంటి బిల్లు రాజ్యసభ ఆమోదం కూడా పొందింది కాబట్టి ఇవాళ రేపో బహుశా 1-2 రోజులు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. ఇందులో ఎక్స్ప్లెనేషన్ అనేటువంటి పాయింట్ అందరిలో కూడా ఆసక్తి రేకెత్తించినటువంటి పాయింట్. ద ఎక్స్ప్రెషన్ అమరావతి ఇన్క్లూడ్స్ ద క్యాపిటల్ సిటీ ఏరియాస్ నోటిఫైడ్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 2014. ఈ మాట చుట్టూ ఇప్పుడు రాజధాని అంటే ఏంటి అనే చర్చ నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది అనే దాన్ని కూడా మీకు ఒక క్లారిటీ ఇస్తాను నేను. దీనిలో ఒకటి, రాజధానికి సంబంధించి ఇది టోటల్గా మ్యాప్ మనం చూస్తే సిఆర్డీఏ పరిధిలోకి వచ్చేటువంటి మ్యాప్ ఇది. ఎక్స్క్లూజివ్గా రాజధాని కావాలంటే ఇది రాజధాని మ్యాప్ ఇది. ఇందులో 9 నగరాలతో కూడినటువంటి 217 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్నటువంటి ఒక నగరం, అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ మాత్రమే ఇది. దీన్ని థీమ్ సిటీగా డిజిగ్నేట్ చేశారు. మాస్టర్ ప్లాన్లో భాగంగా 9 రకాల థీమ్ సిటీస్ ఇందులో కడుతున్నారు. సో ఇది ఒక చిన్న యూనిట్గా మనం చూస్తే కనుక సిఆర్డీఏ పరిధిని ఇది మొత్తం చూస్తే మీకు ఈ సైజ్ అంతా కూడా చూస్తే కూడా ఓవరాల్గా సిఆర్డీఏలో చాలా చిన్న బిట్ కింద కనిపిస్తుంది అనమాట. ఈ మొక్క మాత్రమే. ఇది సెంట్రల్ జోన్. ఇది మొత్తం 8 జోన్లుగా విభజించారు. ఇది సెంట్రల్ జోన్గా వచ్చేటువంటి అమరావతి మండలం. అలానే క్యాపిటల్ రీజియన్, యాక్చువల్ క్యాపిటల్ రీజియన్, కోర్ క్యాపిటల్ ఏరియా అంటున్నారు కదా, అదనమాట. మిగతావన్నీ కూడా 8 మండలాలు. ఈ 8 మండలాలని కూడా విభజించుకుని మనం ఒకసారి చూస్తే కనుక సిఆర్డీఏ పరిధులు ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది. దీని సైజు, వాల్యూమ్ ఒకసారి మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సిఆర్డీఏకి సంబంధించి ఒక్కసారి ఇది జూమ్ చేసి చూద్దాము. మొత్తం రాజధాని విస్తీర్ణం దీని ప్రకారం చూస్తే, సిఆర్డీఏ పరిధి ప్రకారం చూస్తే 8603 చదరపు కిలోమీటర్ల వైశాల్యం. అందులో ప్రస్తుతం ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో 30 మండలాల నుంచి 4800 చదరపు కిలోమీటర్ల వైశాల్యం వస్తుంది. గుంటూరు జిల్లా నుంచి 26, అంటే ఉమ్మడి కృష్ణ ఉమ్మడి గుంటూరు ఇది. ఎందుకంటే 2014లో ఉమ్మడి కృష్ణ ఉమ్మడి గుంటూరు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పడినాక ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు జిల్లా ఇవన్నీ కూడా యాడ్ అయినాయి. సో ఆ రకంగా చూస్తే మొత్తం సిఆర్డీఏతో కలిపి క్యాపిటల్ రీజియన్తో కలిపి చూస్తే 9 జోన్లుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇది మొత్తం నగర స్వరూపానికి సంబంధించినటువంటి విశ్లేషణ. అలానే దీనిలో ఇంకొక విషయాన్ని మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ రీజియన్లో ఏమేమి వస్తాయి. మొత్తం ఈ 8 జోన్ల పరంపర, దాని చుట్టూ దానిలో మధ్యలో ఉన్నటువంటి క్యాపిటల్ రీజియన్, దాంతో మనం ఒకసారి విశ్లేషణ చూస్తే టోటల్ సిఆర్డీఏ ఏరియా 8603 చదరపు కిలోమీటర్ల కింద వస్తుంది. 8 జోన్లుగా ఉన్నటువంటి భాగం. ఇందులో టౌన్స్, ఈ మొత్తం ఏరియాలో ఉన్నటువంటి టౌన్స్ లిస్ట్ చూస్తే 11 పట్టణాలు ఉన్నాయి. 11 పట్టణాలు, చిన్న చిన్నవి కాదనమాట. సిటీస్ వైజ్గా చూస్తే కనుక విజయవాడ, గుంటూరు మహానగరాలు కూడా సిఆర్డీఏ పరిధిలోకే వస్తున్నాయి. చాలామంది దీని మీద క్వశ్చన్స్, కొన్ని కామెంట్స్ కూడా చేస్తున్నారు వీడియోస్లో. అందుకని ఈ వీడియోలో క్లారిటీ ఇస్తున్నా. ఇక్కడ మనం ఒకసారి మ్యాప్ పరంగా చూస్తే గుంటూరు సిటీ ఇక్కడ కనిపిస్తుంది, విజయవాడ సిటీ ఇక్కడ కనిపిస్తుంది. ఇవి కాకుండా చిన్న చిన్న, అంటే కార్పొరేషన్స్ వైజ్గా మనం ఒకసారి ఇక్కడ యాడ్ చేసుకొని చూస్తే టోటల్ పాపులేషన్ 2011 లెక్కల ప్రకారం 59 లక్షలు వస్తుంది సిఆర్డీఏ రీజియన్లో. జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ గురించి ప్రస్తావిస్తూ అక్కడ జనాభా లెక్కలు కూడా తీశారు. అంటే సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి జనాభా అంతా కూడా క్యాపిటల్ రీజియన్ అయినప్పుడు దాదాపు 60 లక్షల జనాభాతో క్యాపిటల్ ఆవిర్భవిస్తున్నట్టుగా లెక్క. సో ఈ పాయింట్ నోట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలానే ఇందులో మున్సిపల్ కార్పొరేషన్స్ 2 వస్తున్నట్టు లెక్క. ఇది 2014 లెక్క. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది 2014 క్యాపిటల్ రీజియన్ అథారిటీకి సంబంధించినటువంటి యాక్ట్ చేసినప్పుడు అందులో మెన్షన్ చేసినటువంటి అంశాలు ఇవి. ఇప్పుడు ఈ కార్పొరేషన్ల సంఖ్య 3 అయింది, అంటే +1. తాడేపల్లి, మంగళగిరిని కార్పొరేషన్గా మార్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అంతకుముందర ఇవి టౌన్స్గా ఉన్నటువంటి, మున్సిపాలిటీలుగా ఉన్నటువంటి అనమాట. సో ఇక్కడ 3 అవుతాయి ఇప్పుడు ఉన్నటువంటి లెక్క ప్రకారం చూస్తే. అలానే మున్సిపాలిటీస్ 10 మున్సిపాలిటీస్ అండ్ నగర పంచాయతీలు 10 అవుతాయి.
ఈ తాడేపల్లి ఈ మున్సిపాలిటీలు ఇందులో కలిపారు కాబట్టి ఇది ఒకటి 9కి రావచ్చు అనమాట. ఇది నంబరు. రెవెన్యూ విలేజెస్ వైజ్గా చూస్తే 953 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి. ఇందులో గ్రామ పంచాయతీలు 1006 కనిపిస్తున్నాయి. రెవెన్యూ మండలాలు 56 మండలాలు కనిపిస్తున్నాయి. మండల పరిషత్లు ఇందులో 55 కనిపిస్తున్నాయి. సో మొత్తం దీని డెమోగ్రఫీ అండ్ జాగ్రఫీ ఇది సిఆర్డిఐకి సంబంధించినటువంటి క్లియర్ డేటా అనమాట ఇది. సో ఇందులో మళ్ళీ మనకు చాలా డౌట్స్ ఉంటాయి కదా, ఇంకా చాలా అంశాలు. ఇగో క్యాపిటల్ రీజియన్, క్యాపిటల్ సిటీగా ఎంతవరకు ఉంది, దాని 217 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా. అలానే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇది అన్నిటికంటే పెద్దదనమాట. పెద్ద కార్పొరేషన్ సిఆర్డిఏ పరిధిలో ఉంది. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ 159 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చిన్నది, 61 నుంచి 67 వరకు ఉంటుంది అంతే, అంతకంటే ఎక్కువ లేదనమాట. తర్వాత చూస్తే వైశాల్యం పరంగా నూజివీడు, తాడేపల్లి, తెనాలి ఇప్పుడు ఇవి కలిసిపోయినాయి. తాడేపల్లి, మంగళగిరి కలిసిపోయినాయి కాబట్టి గుడివాడ, నందిగామ, ఉయ్యూరు ఇవన్నీ కూడా ఇందులో ముఖ్యమైనటువంటి టౌన్స్, పేరున్నటువంటి టౌన్స్గా మనకు కనిపిస్తున్నాయి. సిటీస్గా మారినవి, టౌన్స్గా ఉన్నవి. మొత్తం ఈ లెక్క ప్రకారం చూస్తే 11-12 టౌన్లు కనిపిస్తున్నాయి అనమాట సిఆర్డిఏ పరిధిలో. ఇది సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి ఈక్వేషన్ అని అర్థం చేసుకోవాలి. సో ఇది దీని డెమోగ్రఫీ. ఇందులో ఎనలైజ్ చేయాల్సినటువంటి ఇంకొక అంశం ఏముందంటే కాన్స్టిట్యున్సీస్ వైజ్గా మనం చూస్తే కనుక కాన్స్టిట్యున్సీస్ లెక్క కూడా తీశారు కదా. ఇప్పుడు రాజధాని పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతాలని లిస్టులో చూసినప్పుడు కాన్స్టిట్యున్సీస్గా విభజిస్తే ఇది ఒక డెమోగ్రాఫిక్ ఈ గ్రాఫిక్ మాత్రమే ఇది. బట్ లిస్ట్ వైజ్గా చూస్తే ఇప్పుడు సిఆర్డిఏ పరిధిలోకి వచ్చేటువంటి భూభాగాలు బాపట్ల, ఏలూరు, గుంటూరు, మచిలీపట్నం, నరసరావుపేట, విజయవాడ లోక్సభ స్థానాలు అనమాట. ఈ లోక్సభ స్థానాలు 6 లోక్సభ స్థానాల పరిధిలో సిఆర్డిఏ విస్తరించి ఉంది. 6 లోక్సభ స్థానాల పరిధిలో విస్తరించి ఉందన్నమాట సిఆర్డిఏ అనేటువంటి పరిధి. అంటే అమరావతి, అమరావతి అని రేపు పొద్దున అనాల్సిన పరిస్థితి వస్తే ఇంత పెద్దగా ఉంటుంది. అంటే చాలామందికి ఒక డౌట్ రావచ్చు, అంటే విజయవాడ కనుమరుగైపోద్దా, గుంటూరు కనుమరుగైపోద్దా, ఇదంతా అమరావతిగా మారుతుందా అంటే అది ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే గ్రేటర్ అమరావతి, గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ గుంటూరు ఈ 3 కార్పొరేషన్లు విడివిడిగా పరిపాలించవచ్చు అనేటువంటి ఒక అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని ఒక్కసారి మనం హైదరాబాద్కి రిజెంబుల్ చేసుకొని చూస్తే హైదరాబాద్ ఏమైంది, 3 కార్పొరేషన్లుగా విభజించారు. పేరుకి గ్రేటర్ హైదరాబాద్ అని చెప్పని పెద్ద హైదరాబాద్ అని అంటున్నప్పటికి కూడా 3 కార్పొరేషన్లుగా విభజన అయింది. ఇది మైండ్లో పెట్టుకోండి. ఒకటి మల్కాజ్గిరి కార్పొరేషన్ అటు ఉంది, ఇటు సైబరాబాద్ కార్పొరేషన్, ఇటు హైదరాబాద్ కార్పొరేషన్ ఉంది. రేపు ఆంధ్రప్రదేశ్ రాజధాని స్వరూపాన్ని డిస్కస్ చేసినప్పుడు 3 కార్పొరేషన్ల సమాహారంగా ఎందుకు ఉండకూడదు? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ 6 లోక్సభ స్థానాల పరిధిలోకి ఇది మొత్తం వస్తుంది. దాని తర్వాత అసెంబ్లీ స్థానాలు ఒకసారి మనం చూస్తే, అంటే ఇప్పుడున్న ప్రజెంట్ అసెంబ్లీ స్థానాలు దాదాపు 27-28 కాన్స్టిట్యున్సీస్ ఈ పరిధిలోకి వస్తున్నాయి, సిఆర్డిఏ పరిధిలోకి వస్తుంది. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, 6 లోక్సభ స్థానాలు, ఒక 28 అసెంబ్లీ స్థానాలు, అలానే ఇక్కడ ఈ విలేజెస్ వైజ్గా చూస్తే ఇంత పెద్ద స్వరూపం. మేజర్గా 8603 చదరపు కిలోమీటర్ల వైశాల్యం. అంటే ఇప్పుడున్నటువంటి హైదరాబాద్ నగరానికి ఇప్పుడున్నటువంటి జిహెచ్ఎంసీ, అంటే ఇప్పుడు హైదరాబాద్ అని ఔటర్ రింగ్ రోడ్ దాకా విస్తరించారు కాబట్టి ఇది ఇంకా పెరిగింది. ఆల్మోస్ట్ ఆ స్థాయి ఉండేటువంటి ఒక నగర ప్రణాళిక అనేది ఇక్కడ జరుగుతుంది. అందుకనే సిఆర్డిఏకి సంబంధించినటువంటి చర్చ పదే వచ్చినప్పటికీ కూడా ముందు క్యాపిటల్ రీజియన్ అడ్మినిస్ట్రేటివ్ ఏరియాని ఏదైతే వీళ్ళు నోటిఫై చేసి పెట్టారో అది డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని తర్వాత మిగతా లెక్క అంతా కూడా వస్తుంది అని రాష్ట్ర ప్రభుత్వం పదే చెప్తుంది. జనాభా వైజ్గా కూడా అమరావతిలో జనం లేరు అంటానికి అవకాశం లేదు. ఆ లెక్క రేపు రాబోయే రోజుల్లో భవనాలు కంప్లీట్ అయిన తర్వాత అక్కడ రాబోయేటువంటి నివాస సముదాయాలను బట్టి ఈక్వేషన్ మారబోతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ సిఆర్డిఏ పరిధిని మనం క్లియర్గా తెలుసుకోవాలంటే కనుక ఇది చూడాలి. ఇది ప్రపోజ్డ్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్. ఇప్పుడు నేను ఏవైతే పట్టణాలు, నగరాలు ఇవన్నీ చెప్పానో అవన్నీ కూడా ఈ పరిధిలోకి వస్తున్నాయి. ఇంకా దీని పరిధిలోకి బయటకు ఉండేటువంటి ప్రదేశాలు కూడా ఉన్నాయన్నమాట. ఒకసారి ఔటర్ రింగ్ రోడ్ ప్రణాళికను రెడీ చేస్తే టోటల్గా ఇన్నర్ రింగ్ రోడ్ ఏమో కోర్ క్యాపిటల్ దీనిలో భాగంగా ఉంటుంది. ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో, అదే హైదరాబాద్తో మళ్ళీ ఒకసారి మనం కంపేర్ చేసుకుని చూస్తే ఔటర్ రింగ్ రోడ్డు పరిధి, రీజనల్ రింగ్ రోడ్డు పరిధి చేశారు కదా. ఆల్మోస్ట్ ఒక్క అమరావతి నగరానికి సంబంధించినటువంటి ప్రణాళికే ఒక సమగ్రమైనటువంటి నగర స్వరూపాన్ని ఇస్తుంది. అలానే ఇంకో విషయం మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతాన్ని తీసుకున్నా కానీ ఇంత సెంట్రల్లీ లొకేటెడ్, అలానే
డెమోగ్రఫిక్ వైజ్గా, ఈక్వేషన్స్ వైజ్గా, సైజ్ వైజ్గా చూపించడానికి అవకాశం ఉన్నటువంటి ప్రదేశం మరి ఎక్కడా కనిపించదు మీకు. అందుకనే ఇటు నుంచి డిస్టెన్స్, అటు నుంచి డిస్టెన్స్ ఈక్వేషన్స్ లెక్కలేసి మరి అమరావతిని సెంటర్ పాయింట్గా చూపించారు. ప్లస్ ఈ ఏరియాలో వచ్చేటువంటి డెవలప్మెంట్ 2 ప్రాంతాలకి కూడా విస్తరించడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతుంది. సో అమరావతి అనేది కేవలం ఒక అభూత కల్పన, భ్రమరావతి, గ్రాఫిక్స్ నగరం కానే కాదు. అమరావతిని రియాలిటీలో చూస్తానికి ఏవైతే భవనాలు, నిర్మాణాలు, ఎల్పిఎస్ లేఅవుట్లు ఇవన్నీ జరుగుతున్నాయి అవి చూస్తానికి 1 నుంచి 2 ఏళ్ల సమయం పట్టొచ్చు. కానీ అమరావతిలో ఉన్నటువంటి సమగ్ర స్వరూపాన్ని చూడడానికి ఈ డేటాని మనం అనలైజ్ చేస్తే సరిపోతుంది. అందుకనే ఆంధ్రప్రదేశ్ రాజధాని రాబోయేటువంటి రోజుల్లో మహానగరంగా విస్తరించడానికి అన్ని అవకాశాలు పుష్కలంగా ఉన్నటువంటి రాజధాని అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం బలంగా చెబుతుంది.